హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమ చిట్టి. నా పేరు హేమ అండి. పోయిన సతి కారం పొడి ఎలా తయారు చేయాలనో చూపించాను కదా. ఈ సతి ధనియా పౌడర్ ఎలా తయారు చేయాలనో చూపిస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ముందుగా 2 కేజీలు ధనియాలు తీసుకొని ఫుల్ డే ఎండకు పెట్టేసుకోవాలి. ఇలా క్రిస్పీగా వచ్చే వరకు ఎండించుకోవాలన్నమాట. పసుపు కొమ్ములు కూడా ధనియాలతో పాటు ఫుల్ డే ఎండబెట్టేసుకోవాలి. ఈ పసుపు కొమ్ములు 1 కేజీ ధనియాలకు 50 గ్రాముల పసుపు కొమ్ములు అయితే సరిపోతుంది. 2 కేజీలు కాబట్టి నేను 100 గ్రాములు తెచ్చుకున్నాను అనమాట. అలాగే మిల్లుకి తీసుకెళ్ళామంటే మిల్లు వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి మనం రోట్లో కొద్దిగా వేసి దంచుకోవాలి. నేను ఇందులో వేసే మసాలా మొత్తం చూపిస్తానండి. వీడియో అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. ఎక్కువ పొడి చేయకూడదు, ఇలా ముక్కలుగా చేసి పక్కన పెట్టేయాలన్నమాట. స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టి జీలకర్ర 50 గ్రాములు వేసి వేయించుకుందాం. మాడకుండా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా లైట్గా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేయాలి. మిరియాలండి, పెప్పర్ కూడా 25 గ్రాములు తీసుకుందాం. జీలకర్రలో సగం వేస్తే సరిపోతుంది, పెప్పర్ ఘాటు ఉంటుంది కాబట్టి 25 గ్రాములు సరిపోతుంది అన్నమాట. ఇందులో వేసేసుకుందాం. మెంతులు 20 గ్రాములు తీసుకుందాం, సరిపోతుంది. మెంతులు సేదొస్తుంది, అందువల్ల 20 గ్రాములు పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఇలా లైట్గా కలర్ తిరిగితే తీసేసుకోవాలన్నమాట. మాడబెట్టకూడదు, ఏది మాడబెట్టకూడదు. కందిపప్పు 100 గ్రాములు, ఇది కూడా లైట్గా కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. మనం టోటల్గా ఇందులో 9 రకాలు వేస్తామన్నమాట. కందిపప్పు అయింది. రైస్ వేసుకుందాం. 100 గ్రాముల రైసు వేసుకొని ఇది కూడా లైట్గా ఫ్రై చేసుకుందాం. కరెక్ట్గా సరిపోతుందన్నమాట. పుట్నాల పప్పు 100 గ్రాములు తీసుకుందాం. మనం ఈ మసాలా అంతా వేసేదానివల్ల సాంబారు చిక్కదనం వస్తుంది అన్నమాట. పౌడరు, సాంబార్ పౌడర్, ధనియా పౌడరు చిక్కదనం వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. కరివేపాకు గుప్పెడు వేసుకుందాం. టోటల్గా 9 రకాలు అన్నమాట. ధనియాలు, పసుపు కొమ్ములు, జీలకర్ర, మిరియాలు, మెంతులు, కందిపప్పు, బియ్యము, అలాగే పుట్నాల పప్పు, కరివేపాకు అన్నమాట. 9 రకాలు వేసేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా వచ్చిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి. మనం ఇందాక దంచి పెట్టాం కదా పసుపు కొమ్మలు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఓన్లీ వెజ్కైనా, సాంబార్కైనా, కర్రీకైనా అంటే కాదు, నాన్ వెజ్ కూడా వేసుకోవచ్చు మనం. ఈ ధనియా పౌడరు మనం ఎందులోనైనా వేసుకోవచ్చు అన్నమాట. ధనియా పౌడరు ఇదంతా ఈ ధనియాలలో వేసి ఒక్కసారి కలుపుకొని మిల్లుకి వెళ్ళి మిల్క్ పట్టించుకొని వచ్చేయాలన్నమాట. మిక్సీలో కన్నా మిల్లులో బాగా పౌడర్ అయిపోతుంది, అందువల్ల నేను చూడండి పౌడర్ చేసుకొని వచ్చి ఒక 2-3 అవర్లు ఆరబెట్టేయాలి. కొద్దిగా కూడా వేడి ఉండకూడదు. వేడి ఉన్నట్టయితే తొందరగా పురుగు పడిపోతుంది, అందువల్ల చల్లారబెట్టి బాగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. 1 ఏడాది పాటు నిల్వ ఉంటుంది. నేనైతే ఒక 2-3 డబ్బాలలో, చిన్న డబ్బాలలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అన్నమాట. ఏడాదికి మించిన 2 ఏడాదులైనా కూడా ఏమీ కాదు, పురుగు అనేది పడదు, కలర్ కూడా చేంజ్ అవ్వదు అనమాట, బాగుంటుంది. నేనైతే ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను, అంతే. ఇలాగా ఈజీగా రెడీ చేసుకోండి. సాంబార్కైనా, లేదా కర్రీకైనా, తీగూరకైనా, లేదా నాన్ వెజ్కైనా చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.